హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ ఆర్టిస్ట్. గత 2 days నుంచి ఒక చిన్న మన యూట్యూబ్లో ట్రోల్ అవుతున్న ఒక చిన్న ఇష్యూ ఉంది ఫ్రెండ్స్. ఆ ఇష్యూ ఏంటంటే 100 కోట్ల ఇష్యూ. దానికి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి సాయి కృష్ణ, ఆ యూట్యూబర్, అండ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. తను మనందరికీ తెలుసు. మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళందరిలో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్న ప్రసాద్ అన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే టెక్ ఛానల్కి హై ప్రయారిటీ పర్సన్గా ఉన్నాడు. తను ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడతాడు. అది ఎంత కష్టం అంటే తన టీం వర్క్ కానీ తను చేసే ప్రతి ఒక్క వీడియో చూడని వ్యక్తి అంటూ ఉండరు. అంత అట్రాక్టివ్గా ఉంటాయి, అంత బాగుంటాయి అన్నమాట. ఇకపోతే సాయి కృష్ణ అన్న కూడా తన చిన్న యూట్యూబర్, చిన్న ఏం కాదు, 700K ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే తను కూడా బెస్టే. కాకపోతే తను కొంచెం సాయి కృష్ణ అన్న వచ్చేదానికి ఫైనాన్షియల్గా చాలా డౌన్ఫాల్లో ఉన్నాడు. ఏదో చిన్న అప్పు, చిన్న అంటే కాదు, తన విషయంలో ప్రతి ఒక్కరి విషయం వే ఆఫ్ థింకింగ్ ఆలోచిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పు అనేది ప్రతి ఒక్క మనిషిని ఎంత నరకానికి గురి చేస్తుందో అది ప్రతి ఒక్కరూ ఏదో క్షణాన్ని అనుభవించుంటారు. అలాగే సాయి కృష్ణ అన్న ఇప్పుడు ఫైనాన్షియల్గా డౌన్ఫాల్లో ఉన్నాడు. ఒక కంపెనీ పెట్టాను, ఆ కంపెనీకి ఎంత ఇన్వెస్ట్ చేశాను, దానివల్ల కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. అప్పు ఇచ్చిన వాళ్ళు నన్ను మళ్ళీ తిరిగి అడగడం స్టార్ట్ చేశారు. నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దాని నుంచి కొంచెం నేను ఇప్పుడు కట్టాల్సిన అమౌంట్ నుంచి నేను బయటపడాలంటే నాకు ఒక 30 lakhs దాకా కొంచెం అమౌంట్ కావాలి, ఇవే ఉన్న దానికి ఫేవర్స్ చేయగలవా అని చెప్పేసి ప్రసాద్ అన్న అడగడం జరిగింది. ఆ ప్రసాద్ అన్న అది ప్రజెంట్ టైం తన ఇంట్లో చిన్న ఫెస్టివల్స్ అని, అంటే తన బాబు బర్త్డే ఉందంట, అప్కమింగ్ బర్త్డే. తన గురించి కానీ తన ఫారెన్ ట్రిప్ గురించి కానీ ప్లానింగ్లో ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ విషయం పట్టించుకుంటా ఇదంతా ఒక ప్లానింగ్లో ఉన్నాడు. అదే సిచ్యువేషన్లో కొంచెం తనకే కొంచెం అమౌంట్ అవసరం ఉంది, నేనైతే ఏం చేయలేను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూసుకుంటే ఒకప్పటి నుంచి బాగానే ఉంది. అంటే సాయి కృష్ణ అన్న ఇదే విషయంగా 2 years బ్యాక్ డౌన్ఫాల్లో ఉండి నాకు సాయం చేయండి అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు చూసుంటారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా చూశాను. వాస్తవం చెప్పాలంటే నేను ఒక సాయి కృష్ణ అన్న ఫాలోవర్ని. ఇంకా తను లాంచ్ చేసిన కోర్సు 3000కి కోర్సును చూసావా? ఆ కోర్సు తీసుకున్న వ్యక్తిలో నేను ఒకరిని. ఎందుకంటే తను చెప్పిన కోర్సు అంత క్లారిటీగా ఉంటుంది, అంత పక్కాగా ఉంటుంది, అంత బాగుంది. తన ఫాలోవర్నే, ప్రసాద్ అన్న కూడా ఫాలోవర్నే, నేను సబ్స్క్రైబర్నే. ప్రసాద్ అన్న వీడియో ప్రతిరోజు చూస్తూ ఉంటా. సాయి కృష్ణ అన్న పెట్టిన ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటా. వాళ్ళిద్దరి గురించి చెప్పేంత గొప్పని కాకపోవచ్చు, బట్ వీళ్ళిద్దరి మధ్య నాకు అనిపించింది ఏంటంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ అని నా అభిప్రాయం. సాయి కృష్ణ అన్న ప్రసాద్ అన్న చెప్పిన దానికి నేను ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేను అని తను చెప్పిన దానికి సాయి కృష్ణ అన్న వేరే విధంగా అర్థం చేసుకొని ఆ వీడియో చేసి ఉండొచ్చు. ఒకవేళ సాయి కృష్ణ అన్న ఒక 100 కోట్ల యూట్యూబర్ అని చెప్పేసి తను చెప్పిన మిషన్ చేసిన దానికి, తను చేసిన మిస్టేక్కి ప్రసాద్ అన్న ఈ వీడియో అప్లోడ్ చేసి నా గురించి ఇలా 100 కోట్లు స్కామా అని చెప్పేసి తన వీడియో చేసి ఉండవచ్చు. తను ఫీల్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు, చిన్న మిస్అండర్స్టాండింగ్గా నా ఫీలింగ్. దాన్ని తర్వాత వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు. సాయి కృష్ణ అన్న ప్రసాద్ అన్నకు సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పుండొచ్చు. ఇంకా ప్రసాద్ అన్న వీడియో డిలీట్ చేశాడు, సాయి కృష్ణ అన్న వీడియో డిలీట్ చేశాడు, అది తర్వాత విషయం. కానీ ఈ ఇష్యూ గురించి చిన్న మాట్లాడిస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్, వాళ్ళ మధ్య ఉన్న స్నేహం అనేది చెడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మనీ. ఆ మనీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్ లైఫ్, ఇంక్లూడింగ్ నన్ను కూడా అదే బాధిస్తుంది. అప్పనే బాధే చాలా బాధిస్తుంది, చాలా నరకానికి గురి చేస్తుంది. దానివల్ల ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో స్ట్రగుల్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ఫేస్ చేసే వాళ్ళు నేను కూడా అంతే. అప్పు సాయి కృష్ణ అన్ని చాలా ఒకసారి తీవ్రంగా బాధిస్తే వీడియో పెట్టి
బాధపడి ఏడ్చినప్పుడు ప్రతి ఒక్కరు సాయం చేశారు. ప్రసాద్ అన్న సాయం చేశారు, కొంతమంది యూట్యూబర్స్ సాయం చేశారు, ఇంకా సపోర్ట్ సాయం చేశారు, అందరూ సాయం చేశారు. చాలా వరకు కోలుకున్నాడు. మళ్ళీ అదే పరిస్థితిలోకి మళ్ళీ పడ్డాడు. ఎందుకంటే తన యూట్యూబ్ కోసం ఏదైనా చెయ్యాలి, తన స్టూడియో ఇంకా బిల్డ్ చేసుకోవాలి, ఇంకా పెద్దగా చేయాలి, ఇంకా మన క్రియేటర్స్కి ఇంకా బెటర్గా చూపించాలనే ఉద్దేశంతో చేశాడు. అది చాలా మిస్టేక్. ఎందుకంటే మనం ఇవ్వగలిగినంతే ఇవ్వగలగాలి. అంత మించి చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుందో ఆల్రెడీ సాయికృష్ణ అన్న ఫేస్ చేస్తున్నాడు. దానివల్ల ఇంకొకరిని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక మనిషిని అడిగి వాళ్ళు సాయం చేయకపోతే పడే బాధ ఏంటో ఆల్రెడీ ఫేస్ చేశాడు. దీనివల్ల చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల బాగా ట్రోల్ అయిపోయి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇష్యూ లాగా చూడడం జరిగింది. అందుకే ఫ్రెండ్స్, ఈ సంభాషణ అనేది ప్రతి ఒక్కరూ చిన్న మిస్అండర్స్టాండింగ్గా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని పెద్దగా చేసేసి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేసి ఇదొక సోషల్ మీడియాలో ఒక పెద్ద ఇష్యూలాగా క్రియేట్ చేయకండి. అందుకోసమే అడిగిన సాయికృష్ణ అన్నది తప్పు కాదు, సాయం చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రసాద్ అన్నది తప్పు కాదు. ప్రసాద్ అన్నే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరో తన వెంట ఉండి 4 కోట్ల దాకా స్కామ్ చేసినట్టుగా, దానివల్ల తను ఎంతో ప్రెజర్స్ పడుతున్నట్టుగా, ఒక యూట్యూబర్గా ఉండి 4 కోట్లు మళ్ళీ తెచ్చమంటే ఎంత కష్టమో తను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాడు. దాని నుంచి బయటపడడమే చాలా కష్టం. అయినా కూడా తను ఎవరిని సాయం అడగలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టకపోయినా కూడా తన పర్సనల్ థింగ్స్ని తను ఫేస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తన ప్రాబ్లం తనకు చెప్పాడు. దాన్ని తర్వాత సాయికృష్ణను అర్థం చేసుకుని వీడియో డిలీట్ చేసేసాడు. సారీ చెప్పి వీడియో డిలీట్ చేసేసాడు. ప్రసాద్ అన్న కూడా ఇష్యూ అంతటితో క్లియర్ అయిపోవడం వీడియో డిలీట్ చేసేసాడు. దీన్ని ఇంకా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సరు దీన్ని ఒక యూజ్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ దీని గురించి ఎక్కువ చేసి ప్రతి ఒక్కరు వీడియోస్ దాని మీద అప్లోడ్ చేస్తూ చేయొద్దండి. ఇది చిన్న మిస్అండర్స్టాండింగ్ అని నా ఫీలింగ్. నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి. నేను సాయికృష్ణ అన్న ఫాలోవర్నే, ప్రసాద్ అన్న ఫాలోవర్నే. సాయికృష్ణ అన్న కోర్సులో ఒక మెంబర్నే, ప్రసాద్ అన్న ప్రతి వీడియో చూసే ప్రతి ఒక్క మెంబర్స్లో నేను ఒకరినే. ఇద్దరు ఫాలోవర్నే. ఇద్దరు మధ్య జరిగిన సంభాషణ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ నా ఫీలింగ్. ఇందులో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.